హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు మా స్టైల్లో ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నాం. చూడండి. ఈ ఉండ్రాళ్ళు చేయడానికి ఏమేమి కావాలి అంటే 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు కందిపప్పు, మీరు కావాలంటే పెసరపప్పు కూడా వాడుకోవచ్చు, 1 కప్పు బెల్లం, కొంచెం యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు. సో లెట్స్ స్టార్ట్ ది కుకింగ్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము ఉండ్రాలకి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి కాబట్టి దానికి బియ్యం పిండిని కొంచెం వాటర్లో వేసి ఒక అంతగా ఉడకబెట్టాలి. అదేంటి అంటే 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పులు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దానికన్నా ముందు ఈ కందిపప్పుని మనం కుక్కర్లో ఉడకబెట్టుకొని ఉంచుకుంటాం పక్కకి. సో ఏంటి అంటే ప్రాసెస్ కొంచెం ఈజీగా అవుతుంది. నేను ఆల్రెడీ కందిపప్పు ఉడికించి ఉంచేసాను. సో ముందు చెప్పుకున్నట్టుగా మనం పిండిని ఉడకబెట్టుకోవడానికి వచ్చాం. సో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి కప్పు పిండికి 3 కప్పులు నీళ్ళు వేస్తున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. అదిగోండి, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు అది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు పిండిని వేసుకొని ఉప్మాని కలిపినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తెల్లుతున్న నీళ్ళలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తాము. సో బాల్స్ ఏంటి అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ బబుల్స్ వచ్చేలాగా వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఫైనల్లీ ఈ షేప్లోకి వస్తుంది. దీన్ని కొంచెం తీసి పక్కన పెట్టాలి. చల్లారనిచ్చాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బెల్లాన్ని లేత పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. దానికోసం గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకుంటున్నాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. బెల్లం కరుగుతూ ఉంది. ఇది ఇలా మెల్లగా లో ఫ్లేమ్లో కరగనివ్వండి. ఈ లోపల మనం పిండిని చల్లారి పెట్టుకున్నాం కదా, అది చల్లారితే చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పిండి చల్లారుతుందండి. సో చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ కింద పెట్టుకోండి. ఇదిగోండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇదిగోండి, నేను ముందుగా ఉడకబెట్టి తీసుకున్న కందిపప్పు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెం ఆ పాకంలో వేసి కలుపుకోవాలి. మనకి వచ్చిన ఉండలు బట్టి పప్పు వేసుకోండి. నాకైతే ఆ కప్పుడు పిండికి ఇన్ని ఉండలు వచ్చాయండి. సో నేను 4 గరిటెలు పప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక కొండని మెల్లిమెల్లిగా పప్పులోకి వేసుకుందాం.
ఫైనల్లీ పప్పుండలు ఇస్ రెడీ. ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చిటికెడంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళు ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో జనరల్లీ ఎవరికి నెయ్యి నచ్చదు కాబట్టి నెయ్యిని నేను అవాయిడ్ చేశాను.